చెప్పుకోవచ్చు మనం కూడా. దీంట్లో 2 గ్రామాలు కొట్టుకుపోయినాయి. ఐ థింక్ కొట్టుకుపోయినాయి అనే దానికంటే భూస్థాపితం అయ్యాయని అనుకోవచ్చు. ఇది చాలా విషాదమైన సంఘటన అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక్క ఊర్లో తక్కువలకు తక్కువ ఒక 1000 మంది ఉన్నా కూడా 2000 మంది జల సమాధిగా భూస్థాపితం అయిపోయారని మనం మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి జస్ట్ బ్రీఫ్ గా చూద్దాం. అసలు ఈ వరద ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఈ వరద యాక్చువల్ గా మెయిన్ గా స్టార్ట్ అయింది ఫస్ట్ ప్లేస్ ఇరువన్గింగి అనే ఒక కొండ చర్యల దగ్గర నుంచి వెళ్ళి ఈ కంటిన్యూగా పడుతున్న వర్షాలకి దాదాపు ఆ రోజు నైట్ పడిన వర్షపాతం, నమోదైన వర్షపాతం 300 mm అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అంత పెద్ద వర్షానికి అందులో ఉన్న కొండ చర్యలు, భూమి, మట్టి అవన్నీ కొండ చర్యలు పడిన తర్వాత దాని వెనకాల ఉన్న మట్టి కంప్లీట్ గా ఆ వాటర్ తో సహా కొట్టుకు రావడం దీనికి మెయిన్ కారణంగా మనం